వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక అప్డేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ, కానీ ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు. డ్రగ్స్ రవాణా వినియోగంలో ఏపీకి నెంబర్ 1 ముద్ర వేశారని ఫైర్ అయ్యారు. మొదట 5 ఏళ్లు టీడీపీ, తర్వాత 5 ఏళ్లు వైసీపీ, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు కేరాఫ్ గా మార్చేశారన్నారు. విశాఖలో చిక్కిన డ్రగ్స్ పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ అన్నారు. మల్లారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు పందికొక్కులా దోచుకుని తిన్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నాం, ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొన్నాం. నీకు దమ్ము లేని మాటలు మాట్లాడుతూ ఏది అధికారంలోకి వస్తే అధికార పార్టీలో ఉండి నీ ఆస్తులు కాపాడుకొని చూస్తా ఉన్నావు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చో. ఇవన్నీ నీకు ఏవైతే కబ్జాలు పెట్టినవో, ఎఫ్టీఎల్ ఎంత అయితే ఉందో మాస్టర్ ప్లాన్ ప్రకారం తీసుకొని అన్ని ఎఫ్టీఎల్ ఉన్నటువంటి పక్కపట్టు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఎఫ్టీఎల్ లో వ్యవసాయం చేసుకొని మీదికున్న భూమిలో నువ్వు బిల్డింగ్ కట్టుకో, రూల్ ప్రకారం ఏం చేసుకుంటావో చేసుకో. అవన్నీ కూడా తీసిన తర్వాత నువ్వు కబ్జాలన్నీ కూడా పెట్టినవన్నీ తీసిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పి, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పి, రేవంత్ రెడ్డిని తిట్టినటువంటి బూతులన్నీ వెనుకకు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వస్తా అని చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్లా ఒక 2 రోజులు మాట్లాడగలుగుతాం, 2 రోజులు మాట్లాడగలుగుతాం. నీకు దమ్ము ధైర్యం ఉందా? ఈ రోజు నీ గుండాలను, నీ దొంగలను, నీ ఎంబడినటువంటి కబ్జాలు పెట్టినటువంటి వాళ్ళను కాంగ్రెస్ లో కొమ్మని ప్రోత్సహిస్తా ఉన్నావు, నేనే తోలిస్తా ఉన్నా అని చెప్తా ఉన్నావు. ఎందుకు నీకు ఆ బాధ? నీ ఎంబడున్న సైన్యాన్ని కాపాడుకో. మాకు మా సైన్యం ఉంది. మేము 30,000 ఓట్లు మైనస్ ఎట్లయితే ఉందో 30తో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇంకా 50,000 ఓట్లు అధికంగా తెచ్చుకుంటామని చెప్పి సవాల్ విసురుతా ఉన్నా. ఒకవేళ తెచ్చుకోకపోతే ఆ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడమని చెప్పి సవాల్ విసురుతూ రేపు మీటింగ్ లో చెప్తా. నీ బండారం చాలా బయట పెట్టేది ఉంది. రేపటికెళ్ళి ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇరిగేషన్ లో ఉన్నటువంటి నాళాల మీద కట్టినవో, ఎక్కడెక్కడైతే నువ్వు కబ్జాలు పెట్టినవో. పి గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను జనసేన పార్టీ ఖరారు చేసింది. గడ్డి సత్యనారాయణ, పి గన్నవరం బాలరాజు పోలవరం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రాలు అందజేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా మొదట పి గన్నవరం సీటును టీడీపీకి కేటాయించారు. మహాసేన రాజేష్ ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ సీటును జనసేనకు కేటాయించారు. ఇక బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలపై తీవ్రంగా మండిపడ్డారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పోయేవాళ్లు పోండి, మీ కర్మ, మేము కేసీఆర్ వెంటే ఉంటామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ప్రకాష్ గౌడ్. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వీడేందుకు మనసు ఎలా వచ్చిందంటూ సూటిగా ప్రశ్నించారు. కర్మ పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటారు. కానీ మనం కూడా ఒక పరి ఆలోచించాలి. పెద్దలు కూడా మేము చెప్పేదంటే, ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒక పరి ఆలోచించారు. మన పార్టీ ఓడిపోయింది, ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు. మొన్న ఒక విషయం కూడా జరిగింది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకులు ఇచ్చిపెట్టుకోవాలంటే ఎట్లా మనసు వస్తుందో మీరు ఒక్కొక్కరు ఆలోచించాలి. ఇన్ని కష్టాలు మనం ఉండకపోతే మన నాయకుడికి పట్టుదల ఎట్లా దొరుకుతుంది? మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకొని ఉండాలి. నువ్వు నమ్ముకొని లేవనుకో ఇడిచిపెట్టేస్తాడు, ఒకరు ఆలోచిస్తారు, ఈడు పోతే ఇంకోటి వస్తాడని అనుకుంటారు. అందుకని మన మందు కూడా దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల జ్ఞానేశ్వర అన్న గారిని మీరు ఒక మంచి మెజార్టీతో గెలిపించి మనకున్న 7 కాన్స్టిట్యూన్సీ 4 ఎమ్మెల్యే మేమే ఉన్నాం. ఇక్కడ మహేశ్వరం ఉన్నది, శేలింగంపల్లి ఉంది, రాజేంద్ర నగర్ ఉన్నది, చేవేలో ఉన్నది. ఇవన్నీ కూడా మంచి ఓటర్స్ ఉన్న ఇవన్నీ కాన్స్టిట్యూన్సీలు అనుకుంటే మంచి మెజార్టీతో మేము అందరం కూడా గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఒక కట్టుదలతో ఒక పట్టుతో ఏ విధంగా మనం అందరికీ కూడా ఇలాంటి పోయిన వాళ్ళకందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీరు అందరుకున్నారు. మేమున్న వాళ్ళమందరం కూడా పార్టీలో పోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు. కార్యకర్తలు నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియద్దు. మనమందరం కూడా వీటిని కర్మ పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటారు. కానీ మనం కూడా ఒక పరి ఆలోచించాలి. పెద్దలు కూడా మేము చెప్పేదంటే ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒక పరి ఆలోచించారు. మన పార్టీ ఓడిపోయింది, ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు, మొన్న ఒక విషయం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకుడు ఇచ్చిపెట్టుకోవాలంటే ఎట్లా మనసు వస్తుందో మీరు ఒక పరి ఆలోచించాలి. ఇన్ని కష్టాలు మనం ఉండకపోతే మన నాయకుడికి పట్టుదల ఎట్లా దొరుకుతుంది? మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకొని ఉండాలి. నువ్వు నమ్ముకొని లేవనుకో ఇడిచిపెట్టేస్తాడు, ఒకరు ఆలోచిస్తారు, ఈడు పోతే ఇంకోటి వస్తాడని అనుకుంటారు. అందుకని మన మందు కూడా దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల జ్ఞానేశ్వర అన్న గారిని మీరు ఒక మంచి మెజార్టీతో గెలిపించి మనకున్న 7 కాన్స్టిట్యూన్సీ 4 ఎమ్మెల్యే మేమే ఉన్నాం. ఇక్కడ మహేశ్వరం ఉన్నది, శేలింగంపల్లి ఉంది, రాజేంద్ర నగర్ ఉన్నది, చేవేలో ఉన్నది. ఇవన్నీ కూడా మంచి ఓటర్స్ ఉన్న ఇవన్నీ కాన్స్టిట్యూన్సీలు అనుకుంటే మంచి మెజార్టీతో మేము అందరం కూడా గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో మనమందరం ఒక కట్టుదలతో ఒక పట్టుతో ఏ విధంగా మనం అందరికీ కూడా ఇలాంటి పోయిన వాళ్ళకందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీరు అందరుకున్నారు. మేమున్న వాళ్ళమందరం కూడా పార్టీలో పోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు. కార్యకర్తలు నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియద్దు. మనమందరం కూడా వీటిని కర్మ పోతూనే ఉంటాడు, వస్తూనే ఉంటారు. కానీ మనం కూడా ఒక పరి ఆలోచించాలి. పెద్దలు కూడా మేము చెప్పేదంటే ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒక పరి ఆలోచించారు. మన పార్టీ ఓడిపోయింది, ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు, మొన్న ఒక విషయం కూడా. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులకు అంతుచిక్కని రీతిలో థింక్ డిఫరెంట్ అంటున్నారు. తాజాగా మహబూబ్నగర్ ఎంవీఎస్ మైదానంలో స్థానికులు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పాలమూరులో తనకు ఎందుకు ఓటేయాలో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. పాలమూరుకు తాను ఏం చేశానో ప్రజలు ఆలోచించి ఆదరించాలని కోరారు. పేదల కోసం పోరాటం చేస్తున్న ఒకే ఒక నాయకుడు ప్రధాని మోదీ అన్నారు బీజేపీ మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు. ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టికల్ 37 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను భారత్లో కలిపిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్ల కల రామమందిర్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. అంటే ఇంతకాలం ఏమనుకున్నారంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో కలవది, ఆడికి తీసేటి రద్దు కాదు, దీన్ని ఎవరేం చేయలేరు అని అంటున్నారు. ఎవరైతే అసాధ్యం అనుకున్నారో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి పెట్టింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచో అంటున్నారు, మహిళలకు రిజర్వేషన్ కావాలని.
అయిందా బిల్లు సోనియమ్మ లేదే, ఇందిరమ్మ లేదే, ఎవరు లేదు. నరేంద్ర మోడీ గారు కొత్త పార్లమెంట్ మీటింగ్ 2 రోజులు పార్లమెంట్ చెప్పిండు. కొద్దిగా బిల్లు పెడితే కొద్దిగా బిల్లు వచ్చింది. వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే బిల్డింగ్ కి పునాది ఏముంటుంది, బిల్డింగ్ కట్టాలంటే పునాది ఏంటి, ధన్యవాదాలు వేస్తారు. పార్టీ కట్టుకోవాలంటే పునాది ఏంటంటే బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాలు ఇన్ఛార్జీలు. మీరు సరి ఉండగా నేను వచ్చింది. ఇదే మీటింగ్ హైదరాబాద్ నిలవడం మాకు వచ్చేటారు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాదు. వచ్చిన 15 మంది 7 మీటింగ్ పెట్టినా వస్తారు, రాను 7 మీటింగ్ పెట్టినా రానే రాదు. జస్ట్ అది నామకావస్థ రాజకీయ తెలియదు. ఆ నామకావస్థ పేరు ఏమున్నాయి అసలు ఎంతమంది చూడడానికి 1 గంట మాట్లాడేస్తుంది. ఈ 2 పనులు అన్నా ప్రభుత్వం చేస్తాం, నా టెలిఫోన్ డైరెక్టర్ అందరికీ ఫోన్ చేస్తాం. కోరుకుంటే గట్టిగా పనిచేయాలి. నరేంద్ర మోడీ గారిని కోరుకోవాలని ఆలోచిస్తే అవ్వకి అంటే 3 వ్యక్తులు చూసి చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 34,000 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా ఇచ్చిందన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు గ్రంథాలయ చైర్మన్ రియాజ్. 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఆయన ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కోసం అంటే భగత్ సింగ్ అన్న జర అమ్మ దూరం చెప్పండి ప్లీజ్. ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళే ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక శాంతికి నిదర్శనమైనటువంటి ఒక బెలూన్ను కూడా ఎగరవేసి విద్యార్థులారా, నిరుద్యోగులారా కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన మనందరి కోసం కృషి చేస్తూ ఉంది. మన భవిష్యత్తుకు పునాది వేయడానికి కృషి చేస్తూ ఉంది. వచ్చినటువంటి 100 రోజులలోనే 34,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక భరోసాను ఇచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేయడానికి చిత్తశుద్ధితో ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఏదైతే 6 గ్యారంటీల పథకాలు చెప్పిందో 6 గ్యారంటీల పథకాల అమలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అపర్నిశలు ఈ ప్రజాప్రభుత్వం కోసం, ప్రజాపాలన కోసం, ప్రజల యొక్క కష్టాలు, నష్టాలను అందరికీ కూడా తీర్చడానికి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా నిరుద్యోగులకు ప్రధానంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి పునాదులైనటువంటి నిరుద్యోగులకు కన్నీళ్లు తుర్చడానికి, ఆత్మహత్య లేని తెలంగాణ నిర్మూలించడానికి, ఇవాళ నిరుద్యోగ కల్పన, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ నిర్మూలన దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మరింత విశ్వాసాన్ని పెంచడానికి, మరింత వాళ్ళ ఉద్యోగ వైపు మళ్లించడానికి ఇలా వాళ్ళని ఒక కృషి చేసే ఆలోచన మేము అందరం తీసుకుంటా ఉన్నాం. షాహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు అమరత్వం పొందిన రోజు. స్వేచ్ఛ వాయువుల కోసం ఏ అమరత్వం అయితే పొందారో ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అదే స్వేచ్ఛను ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా యువతకు ప్రేరణ కల్పిస్తూ పాత నోటిఫికేషన్లన్నింటినీ క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్ల కోసం ఆలోచిస్తున్న సందర్భం. వాటి ఈ చారిత్రాత్మక దినోత్సవాన ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చదవాళ్ళుగా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువు ప్రాముఖ్యతను, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ పుస్తకాలని మేము పంపిణీ చేసే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నంద్యాలలో ఈ నెల 28న సీఎం జగన్ సిద్ధం సభను రాప్తాడు సభ రేంజ్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి. సీఎం సభ ఏర్పాట్లను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సమీక్షించారు. రాప్తాడులో సిద్ధం సభ 10 లక్షల మంది ప్రజలతో ఘన విజయం సాధించిందన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తామని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 95% నెరవేర్చి మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని చెప్పారు. గతంలో ఇలా హామీలు నెరవేర్చిన నేతలు ఎవరూ లేరన్నారు. ముఖ్యమంత్రి గారు
జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలతో అందరితో కూడా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజలు మన వెంట ఏ విధంగా ఉండాలని చూపించడానికి మనం ఈరోజు సిద్ధం మీటింగ్ 28వ తేదీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనం ఈ 5 సంవత్సరాల పరిపాలన మనం అంతకుముందు ప్రభుత్వం కంటే ఎలక్షన్లో ఏం హామీలు ఇచ్చినామో అవన్నీ నెరవేర్చినవి. ఆ విషయము ఏదైతే మేనిఫెస్టోలో ఏ విధంగా భగవద్గీత ఖురాను మనం ఏ విధంగా తీసుకున్నామో బైబిల్గా అది కూడా ఆ ఉద్దేశంతోనే ఈ 5 సంవత్సరాలు పనిచేస్తామని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. 28వ తారీఖున నంద్యాలలో డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఒక బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మీరందరూ కూడా ఒక్కసారి చూస్తే ఈ జిల్లాలో నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి బూత్ నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా బూత్ సిద్ధం, మా గ్రామం సిద్ధం అనే మా నినాదంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు హైదరాబాద్ బేగంపేటలో ఇంట్లోకి చొరబడ్డ దొంగల్ని ఎదిరించిన తల్లి కూతులను అభినందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారికి ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. వారి పోరాట పటిమపై అభినందనలు తెలియజేసి సన్మానించారు కిషన్ రెడ్డి. మహిళలు ఇలాంటి ఘటనలు ఎదుర్కోవడానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ముఖ్యంగా అమ్మాయిలకు, చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే అవసరం వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా విధిగా వారానికి ఒక క్లాసో లేకపోతే 15 రోజులకు ఒక క్లాస్ అయినా సరే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ప్రొటెక్షన్ చేసుకునేటువంటి ఒక నైపుణ్యం, ఎదుర్కొనేటువంటి నైపుణ్యం వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నము మనమందరము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. నేను కూడా మరి కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఆ విద్యాలయాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకునే విధంగా మరి దోషులను, దొంగలను ఎదుర్కొనే శక్తి కూడా కలిగించే విధంగా వాళ్ళకు మనము శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు విన్న తర్వాత తెలిసింది. వాళ్ళకి ఆ రకమైనటువంటి శిక్షణ లేకున్నా మానసికమైనటువంటి ధైర్యంతో తెగించి వాళ్ళు దొంగలను ఎదుర్కొని ఈరోజు మరి సమాజానికి. రంజాన్ సీజన్లో ఏ గలీలో వెళ్లినా హలీం గుమగుమలు గుబాళిస్తూ ఉంటాయి. సాయంత్రం 5:30 అయిందంటే చాలు ఇరానీ హోటల్స్ దగ్గర హలీం కోసం వచ్చే కస్టమర్లతో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ హలీంకు పెట్టింది పేరు. రంజాన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో ఎక్కడ చూసినా నోరూరించే హలీం రెడీగా ఉంటుంది. ఉపవాసం ఉండే ముస్లింలే కాదు, ఇతరులు కూడా చాలా ఇష్టంగా హలీం తింటారు. ఇక చార్మినార్, షాలిబండలో హలీం కోసం జనం క్యూ కడుతున్నారు. తమకు ఇష్టమైన టేస్టీ హలీంను తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం పారిశ్రామిక వాడలో డ్రగ్స్ కలకలం రేపాయి. రసాయన పరిశ్రమలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. బొల్లారంలోని మెడికమ్ ల్యాబ్ పరిశ్రమలో అక్రమంగా తయారు చేసిన 2.5 కేజీల ఆల్ఫాజోలోమ్ అనే డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ర్యాలీ నిర్వహించింది. సుందరయ్య పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు భగత్ సింగ్ సందేశ్ ర్యాలీ నిర్వహించారు. యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని నో డ్రగ్స్ నో గంజా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తుందని విమర్శించారు. విభజించు పాలించు అనే రీతిలో రాజకీయం చేస్తోందని, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు స్వాతంత్ర సమరయోధులు విప్లవ వీరకిశోరాలైనటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ యొక్క 93వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్ సింగ్ సందేశ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే విరిపోయేలపై ఉయ్యాలలు ఊగినటువంటి విప్లవ వీర యోధులు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లు. భగత్ సింగ్ రాజ్గురు వచ్చే నెల 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్ధం సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన సిద్ధం సమన్వయ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిద్ధం సభ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మొత్తం 21 సభలు నిర్వహిస్తామని వివరించారు. ఇప్పటికే 4 చోట్ల సిద్ధం సభలు నిర్వహించామని, వాటిని మినహాయించి మిగిలిన చోట్ల సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సిద్ధం సభలో కార్యకర్తల్లో జోష్ నెలకొందన్నారు. బసయాత్రకు సంబంధించి ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తా ఉన్నారు. అందులో భాగంగా 3వ తేదీ, 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు. వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటలకు ఒక పార్టీ క్యాడర్తో సమావేశం ఉంటుంది. అది 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాలవీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లు 5 సార్లు విహరించి భక్తులకు అనుగ్రహించారు. వేద మంత్రాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల గోవింద నామస్మరణల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లు 5 సార్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. వేద మంత్రాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.